హల్లెలూయా. గుడ్ మార్నింగ్. అదేంటండి, యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత మనం దుఃఖంగా ఉండాలి కదా, రేపు కదా ఈస్టరు అంటారా? మన ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. రండి, ఈరోజు ఏం జరిగిందో ఆనాడు యెరూషలేములో అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. క్రీస్తు మన కొరకు మరణించను అనే మాట ఎంతగా నెరవేరినదో, ఆ మరణము మమ్మలను ఎలాగూ జీవములోనికి నడిపించినదో, ప్రజలందరి కొరకు ఒకరు మరణించి ప్రాయశ్చిత్త బలిగా రక్తాన్ని చిందించి విమోచన కార్యాన్ని సిద్ధపరచడం మేలు అన్నది నెరవేర్చిన యేసయ్యా, నీకు వందనములు. ఈరోజు మా హృదయాలకు సేద తీర్చుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుతో ఉన్నప్పుడు ఏదైనా మంచి రోజేనండి మనకి. ప్రభువు మనతో ఉన్నప్పుడు సిలువైనా, సమాధైనా, చెరసాలైనా, సింహాసనమైన మనం దీవించబడిన వారిమే. మరి మీరు నిన్న గుడ్ ఫ్రైడే మందిరానికి వెళ్ళారా? సిలువను ధ్యానించారా? సిలువ మీద ప్రభు పలికిన సప్త పలుకులు అనేక సంఘాలలో ధ్యానించారు. మరి మీరు విన్నారా? నిన్న మేము కూడా లైవ్ ఇచ్చాం. ప్రత్యేకంగా యనదన ధ్యానాల్లో ఆ 7 మాటల గురించి మనం ధ్యానించకపోయినా కల్వరి ప్రతిధ్వనిలో అనేక సార్లు ధ్యానిస్తూనే ఉన్నాం. దేవుని మాటలు, దేవుని చివరి మాటలు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి. అసలు యేసు ప్రభు లేఖనముల ప్రకారము పాపుల చేతికి అప్పగించబడతాడు. ఆయన వారిని సిలువ వేస్తాడు. 3వ దినాన లేఖనముల ప్రకారం ఆయన మరణం నుండి మృత్యుంజయుడిగా లేస్తాడు అన్నది వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రభు సిలువ వేయబడక ముందే శిష్యులకు ఆ మాట చెప్పాడు. మనం అంటే దేవుని మాటలు సరిగ్గా వింటే మనకి భయం ఉండదు, అనుమానం ఉండదు, అలజడి ఉండదు. ఆయన మాటలు వింటున్నాం, కానీ వాటిని అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప కార్యాలు చూస్తాం. అసలు యేసు ప్రభు మాటలు మనం నమ్మితేనే చాలు, ధన్యులుగా ఉంటాం. రోజు దేవుని వాక్యం వింటున్నారు. 4 సంవత్సరాలు అయిపోయింది కల్వరి ప్రతిధ్వని ప్రారంభించి. మరి ఎంతమంది మీరు విశ్వాసంలో వృద్ధి చెందుతున్నారు? ఆ రోజు ఆ శిష్యులకైతే ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు గుర్తు రాలేదట అసలు. కాబట్టి వాళ్ళంతా అయిపోయింది, ఇక మేమేనా నమ్ముకొని అన్నీ వదిలిపెట్టి వచ్చాము, మమ్మల్ని వదిలేశాడు, ఇక ఆయన మరణించాడు, ఇక మేమేం చేయాలి, మా భవిష్యత్ ఏంటి, ఆయన్నే చంపారు, మమ్మల్ని కూడా చంపుతారని తలుపులు వేసుకొని గదిలో కూర్చున్నారట. ఈ శనివారం అనేది ఒక మౌనదనంగా ఉండిపోయింది. ఎక్కడోళ్ళెక్కడ గప్చిప్ అయిపోయారు. నిన్నటి గుడ్ ఫ్రైడే రోజు యెరూషలేమంతా గందరగోళంగా ఉంది. వీధుల్లో ప్రభువును సిలువ వేసి ఈడ్చుకొని, సిలువ మీద సిలువ భారాన్ని పెట్టి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా కలవరం, భయము, గందరగోళం, అయోమయ పరిస్థితి. శుక్రవారం ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు ఇంకా ఏంటి, ఎవరికి ఏం అర్థం కాల. ఆ భయంకరమైన మౌనములో, భయముతో ఉన్న శిష్యులు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోలేదండి. చూడండి, మనకి కొన్నిసార్లు ఇలాంటి చీకటి దినాలు అంటే మనం ఎదురు చూడని పరిస్థితులు ఏర్పడతాయి. మనకు ప్రియులైన వారు అకస్మాత్తుగా మరణిస్తారు. మనం ఊహించిన పరిస్థితులు కాకుండా ఆ పరిస్థితులు తారుమారైపోతాయి. అక్కడ అద్భుతాలకు బదులు అక్కడ అపజయం దొరుకుద్ది. కొన్నిసార్లు మనం అపజయాలు ఎదుర్కోవాలి. జయం వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తామో, అపజయం వచ్చినప్పుడు అంత నిమ్మళం కలిగి ఉండడం నేర్చుకుంటే కదండి జీవితంలో ముందుకు సాగుతాం. దేవుని మీద విశ్వాసం ఉన్నవాడు మేలైనా, కీడైనా, చీకటైనా, వెలుగైనా, దుఃఖమైన, సంతోషమైన చెదరడు, బెదరడు, తొడకడు. యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు. అసలు శిష్యులకు ఆ విషయం
గుర్తు రాక పాపం గదిలో తలుపులు వేసుకొని కూర్చున్నారు. మీరు కూడా చాలామంది గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఇక ఇవాళ నాకే పని లేదు, భక్తి మళ్ళీ ఆదివారం పొద్దున్నే ఈస్టర్కి వెళ్దామని అనుకున్నట్టున్నారా? లేక ఈరోజు దేవుని ప్రేమను తలంచి ఆయన అనంతమైన జ్ఞానముతో మన పాపముల కొరకు ఆయన చేసిన ప్రాయశ్చిత్తన బలిని గురించి మనం ధ్యానించి గుర్తించి పశ్చాత్తాపంతో, నా కొరకే కదా నా యేసు ప్రభు శిలువలో మరణించాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత రావాలని కదా అన్నది విశ్వాసముతో మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నా ప్రభు తిరిగి లేస్తాడు, తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అన్న విశ్వాసం కలిగి ఉంటే అద్భుతం చూడగలుగుతాం. ఈ రోజున ప్రభు తిరిగి లేచాడన్నది మనకు అందరికీ తెలుసండి. మరో విషయం ఉంది, ఆయన తిరిగి రారాజుగా రాబోతూ ఉన్నాడు. మన ప్రభు తిరిగి రెండవ రాకడ అతి సమీపంగా ఉందన్నది మనం గుర్తించాలి. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండలాగన మరల వచ్చి నేను మిమ్మల్ని కొనిపోదును ఆనాడు శిష్యులకు చెప్పిన మాట ఇంకా నెరవేరలేదు, నెరవేరబోతుంది. అది మనకు కూడా చెప్పాడు. మీ హృదయములు కలవరపడేయకండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఎంతోమంది భక్తి అంటే ఆ పర్టికులర్ డే మనం దాన్ని ఆచరిస్తే గుడ్ ఫ్రైడే ఆడవటం, ఆదివారం ఈస్టర్ రోజు సంతోషించడం అనుకుంటారు. అది కాదండి. సిలువ యందు తప్ప నేను మరి దేని యందు అతిశయించనన్నాడు పౌలు. సిలువే నా శరణాయనురా అని ఒక చక్కటి కవి పాట రాసి పాడారు. ఎక్కడికి వెళ్ళినా నాకు దొరకని విమోచన, నాకు దొరకని విడుదల సిలువ యొద్దే నాకు దొరికింది. సిలువను పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసివేస్తే ఇక సారమే లేదండి. ఎందుకు యేసు ప్రభువును సిలువేశారు అంటే అది లేఖనముల ప్రకారంగా నెరవేరింది. ఆయన అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన వస్తుందో వారికి శ్రమని యూదా ఇస్కరియోతుతో చెప్పినట్లు, యూదా ఇస్కరియోతు ఎవడండి ప్రభువుని అప్పగించడానికి? రాను వారెవరు ఆయన్ని బంధించడానికి? ఆయన బంధించడానికి వచ్చిన వాళ్ళు దగ్గరకు రాగానే ఆ యొక్క మహాశక్తిని బట్టి వెనక్కి కింద పడిపోయారు వాళ్ళు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరుడైన యేసు నేనే, ఇదిగో అని ఆయన చేతులు చాపినప్పుడే వారు ఆయన్ని బంధించగలిగారు. 700 సంవత్సరాల క్రితమే యెషయా చెప్పిన ప్రవచనాలన్నీ శిలువ మరణ పునరుద్ధానాలలో నెరవేరటం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు సజీవుడు అని, నిజ దేవుడు, ఆయన ఇక మరణించడు. లాజరు కూడా తిరిగి లేచాడు, ప్రభువు లేపాడు. యాయిరు కుమార్తెను ప్రభువు లేపాడు, విధవరాలి కుమారుణ్ణి ప్రభువు లేపాడు. కానీ వారు మరలా మరణించారు, వారి సమాధానం ఉన్నాయి. కానీ వాళ్ళ యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు కనుక మృత్యుంజయుడయ్యాడు. కానీ ఈ రోజంతా ఆ యెరూషలేము స్తంభించిపోయింది. ఎప్పటికీ ఏమీ అర్థం కాలేదు. తెల్లవారుజామున స్త్రీలు సమాధికి పరిగెత్తి వెళ్ళే వరకు, ఖాళీ సమాధిని చూచే వరకు, ప్రభు తను తాను బయలుపరుచుకునే వరకు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి, రాత్రి తర్వాత పగలొస్తుంది. మీ జీవితంలో ఒక అయోమయ పరిస్థితుల్లో పడ్డ స్థితులు ఉన్నాయేమో. ఇంకేం చేయాలి? మా నాన్న మరణించాడు, అమ్మ మరణించింది, నా భర్త మరణించాడు, నా భార్య మరణించింది, నా బిడ్డలు మరణించారు. వాళ్ళ యుద్ధంలో ఎంతమంది మరణిస్తున్నారండి, ఎంతమంది రోధిస్తున్నారు. అయితే క్రీస్తునందు మరణించిన వారు ధన్యులు. ఒకరోజు వారిని మరలా మనం కలుసుకుంటామన్నది మనకు నిరీక్షణ. ప్రభువు రాకడ సమయంలో ప్రభునందు మృతులైన వారు, పరిశుద్ధులందరూ ఆయనతో పాటు వస్తారు. సజీవులుగా ఉంటే మనం ఇలాగే మహిమ శరీరాన్ని పొందుకుంటాం. మనం మృతి పొందితే సమాధులు తెరవబడతాయి. మనం అందరము సదాకాలము ప్రభుతో ఉంటామనే మాటలతో ఆదరించుకోమన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించండి. ముఖ్యంగా శిలువ మరణ పునరుద్ధానాలు ధ్యానించడానికి మీ సమయాన్ని వెచ్చించండి. మీలో చాలామందికి వీకెండ్ అయి ఉండొచ్చు. అంతేగాని బంధువులతో సరదాగా నిర్లక్ష్యంగా మీ సమయాన్ని గడపకండి. రేపు కదా ఈస్టరు, రేపు చూద్దామలే అనుకోకండి.
రోజు ప్రభు పాద సన్నిధిలో కూర్చోవటం, ఆయన సిలువను ధ్యానించటం, ఆయన మరణ పునరుద్ధానాల గురించి విశ్వాసముతో సాతానును ఎదిరించటానికి మనకు ఒకే ఆయుధం ఉన్నది, ఆయన సిలువలో చేసిన యాగం. యేసుక్రీస్తు రక్తముతో మనం ప్రతి శోధనను ఎదిరించగలం, ప్రతి రోగము నుంచి విడుదల పొందగలం, ప్రతి పాపములకు క్షమాపణ పొందగలం. నమ్ముతున్నారా యేసు ప్రభు తిరిగి లేచాడని? తిరిగి లేస్తాడని నమ్ముతున్నారా? లేక తోమలాగా నేను వేళ్లలో గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నంత అనుమానంగా ఉన్నారా? బైబిల్లో యోబు భక్తుడు ఉన్నాడండి. ఆయన సిలువను గురించి వినలేదు, మరణముల గురించి పునరుద్ధానం గురించి వినలేదు. కానీ ఆయన అన్న మాటలు ఒక్కసారి చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు, నా రక్షకుడు సజీవుడని, ఆయన మరణించిన దేవుడు కాదని, ఆయన మరల భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఎవరో చెప్పారు కాదు, అంట కాదు, నాకు తెలుసు. నా దేవుడు సజీవుడు. మీరు ఈ మాట మీ మనసులో ముద్రించుకోండి. యేసు క్రీస్తు సజీవుడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదు. ఆయన రెండవ రాకడ కూడా నమ్ముతున్నాడండి. ఆయన మేఘాలలో వస్తాడు మరలా భూమి మీదకి, నన్ను కొనిపో వస్తాడు పరలోకానికి, నేను వెళ్ళి మళ్ళీ వస్తానన్న మాట నిజం అని సువార్త వినకపోయినా విశ్వసించాడు యోబు. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా శరీరం చీకిపోయి సమాధిలో పెట్టినప్పుడు చీకిపోద్దండి. ఎప్పుడు చీకిపోతాం? సమాధిలో మన శరీరం మట్టికి మట్టి అయిపోద్ది. చింబెట్ట కొట్టినట్టు మన శరీరం చిల్లులు పడిపోద్ది, చీకిపోతుంది, కుళ్ళిపోతుంది. ఇలా అంటున్నాడు, నా శరీరం ఇలా చీకిపోయిన తర్వాత నేను తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా శరీరం చీకిపోద్ది, కానీ నేను మళ్ళీ దేవుణ్ణి చూస్తాను. చీకిపోయిన శరీరంతో కాదు, మహిమ శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరుడు కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. యోబు భక్తుడు ప్రభువు నా కొరకు సిలువలో మరణించాడని, నాకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడని విశ్వసించాడు. నా విమోచకుడు సజీవుడని నమ్మాడు. ఆయన తిరిగి వస్తాడని నమ్మాడు. నేను చనిపోయి చీకిపోయినప్పటికీ క్రీస్తు పునరుద్ధానుడు నాకు మరలా పునరుద్ధానపు జీవితాన్ని ఇస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేచునన్న మాటను చెప్పకనే, ఎవరునూ చెప్పకనే దేవుని యందు విశ్వాసముతో దేవుని మనస్సును ఎరగలిగిన, దేవుని ప్రణాళికను ఎరగలిగిన యోబు సాక్ష్యమిస్తున్నాడు. మరి మనకి ఎన్నోసార్లు ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి వింటున్నాం. ఆయన మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి ఆ శిలువను వాళ్ళు కొడుతున్నారని, శీలలో కొడుతున్నారని ఆడవలసిన అవసరం లేదండి. అది ఏదో లోక సంబంధమైన దుఃఖం కాదది. నేనే ఆయన్ని సిలువేశారని మనం పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంది. కానీ ఆ రోణం వారు వేశారని వాళ్ళని తిట్టడం, లేకపోతే ఆయన బాధపడుతున్నారని దుఃఖించడం కాదు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవమని ప్రభు చెప్పాడు. గుడ్ ఫ్రైడే అంటే ఏదో ఏడవటము, ఆ ఈస్టర్ అంటే గంతులేయటం కాదండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కనుక నా ప్రభు సజీవుడని ఆయన యందు ఇంకనూ విశ్వాసం ఉంచటం మనం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ వందనములయ్యా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువు నాకున్నాడని, నా శరీరము చీకిపోయినప్పటికీ, నేను సమాధిలోనికి వెళ్ళిపోయినప్పటికీ నా ప్రభువు తిరిగి రారాజుగా రాబోతున్నాడని, సమాధులు తెరవబడతామని, మహిమ శరీరముతో నేను పరలోకమునకు ఎత్తబడతానని, సదాకాలము ప్రభువుతో నేను సహవాసము చేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటానన్న విశ్వాసం మా ఒక్కొక్కరికి నీ దయచేయండి. ఈ లోకంలోనే మా దృష్టి పెట్టి, ఈ లోకమే శాశ్వతం అనుకొని అజ్ఞానుల వల్లే ఉండక నాయన, పరలోకము కొరకు సిద్ధపడు వారిగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి
మా పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా మా ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువును మా సొంత రక్షకుడిగా అంగీకరించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల పారాలు 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియచేయండి. డాక్టర్ జయపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వారికి కూడా దాన్ని పంపించి షేర్ చేయండి. అలాగే మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మరి రేపు ఈస్టర్ దినాన ఐశ్వర్య మహల్లో చెన్నైలో కల్వరీ చర్చ్ ఆరాధనలు ఆ పెద్ద హాల్లో ఒకే ఆరాధనగా ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతున్నాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వచ్చి పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మీరు ఇతర స్థలాల్లో ఉంటే మీ మందిరాలకు వెళ్ళి ప్రభువును ఆరాధించండి. వీలైనంతవరకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. లైవ్లో కూడా మీ అనుకూలతను బట్టి వీక్షించండి. ఉచితమైతే రేపు 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.